అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ రోజున మనం చల్లుకునే రంగులు మామూలు రంగులు కాదండి. అనురాగం, ఆప్యాయత కలగలిపిన పన్నీటి రంగుల జల్లులు. మరి ఈ హోలీ మనందరి జీవితాల్లో రంగులు నింపాలని మనసారా కోరుకుంటూ మరి ఇవాల్టి హర్యానా వంటకాల్లో భాగంగా మరి మనకి వైష్ణవి 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉంది. ఆ వంటకాలు ఏంటో తన్ని అడిగి తెలుసుకుందామా? హాయ్ వైష్ణవి. హాయ్ మాధురి, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రంగు రంగులుగా ఉన్నాం కదా ఇద్దరం కూడా. సేమ్ పించ్. వైష్ణవి, హోలీ పండుగ శుభాకాంక్షలు. మీకు ఈటీవీ వ్యూవర్స్ కి హ్యాపీ హోలీ. ఓకే, హోలీ అంటేనే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తూ ఉంటుంది కదా. మరి వైష్ణవి, మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ? చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్ ఫెస్టివల్ హోలీ. అంటే ఆబ్వియస్లీ పిల్లలందరికీ హోలీ ఫేవరెట్ కదా. మా కాలనీ అంతా గ్యాదర్ అయ్యి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఆంటీలు, అంకుల్ అందరం కలిసి ఆడుకునే ఫెస్టివల్ ఇది, గ్యాదరింగ్ హోలీ. ఓకే, సో ఆ రోజు స్పెషల్స్ కూడా చక్కగా చేసుకుంటారు. అంత టైం ఉంటుందా? ఇంట్లో అమ్మ పని కదా అదంతా, మనకెందుకులే. ఈవినింగ్ ఆడుకున్నాక అందరం గ్యాదర్ అయ్యి అందరం ఇంట్లో నుంచి స్పెషల్స్ వండుకొని తెచ్చుకొని అందరం కూర్చొని తింటాము కాలనీ అంతా. సూపర్ కదా, బోల్డ్ అని మెమరీస్ ఉన్నాయి. సో అలానే మన వాళ్ళందరూ కూడా హోలీ స్పెషల్ గా ఇండియన్ కిచెన్ లో ఏ స్పెషల్స్ రాబోతున్నాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులోనూ మనం హర్యానా వంటకాలని చూపిస్తున్నాం కాబట్టి మరి ఈ రోజు హర్యానా వంటకాల్లో భాగంగా అలాగే హోలీ స్పెషల్ కూడా కాబట్టి ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నాం? ఈ రోజు బాజ్రా కిచిడి చేసుకుందాం. బాజ్రా కిచిడి హెల్దీగా ఉంటుంది అనమాట. అయితే హెల్తీ అండ్ టేస్టీ. టేస్టీ, ఎస్, 2 కావాలి కదా. మరి నేర్చేసుకుందామా బాజ్రా కిచిడి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బాజ్రా కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం బాజ్రా అంటే సజ్జలు, దాని రవ్వ తీసుకున్నాం. ఈజీగా ఉడకడానికి, తొందరగా ఉడికిపోతుంది కదా ఇది. ఈజీగా. సరే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? మొత్తం అంతా కూడా కుక్కర్ లో వేసుకోవడం. కుక్కర్ లో, కానీ అది టేస్టీగా ఎలా చేసుకోవడం అన్నది చేసే పద్ధతిలో, వేసే పద్ధతిలో కూడా, చేతిలో కూడా ఉంటుందండో. మరి నేర్చుకుందామా? మేము నేర్చుకుంటాను చెప్తే. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో వండుకుందాం. ఓకే, సో ఫస్ట్ గీ యాడ్ చేసుకున్నాము. ఈ కిచిడి మొత్తం ఆయిల్ కాకుండా గీ యూజ్ చేస్తే ఇంకా హెల్తీ మనకి. 1/2 కప్ గీ. నువ్వు బాగా తింటావా నెయ్యి? అది నెయ్యి నా ఫేవరెట్. మిల్క్, నెయ్యి అదంతా. ఓకే, నెక్స్ట్ ఇందులో మిరియాలు వేసుకోవాలి. ఓకే, జస్ట్ ఒక 5-6. ఫ్రెష్ కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా మనకి ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా డిపెండ్స్. పిల్లలు అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. జీరా. ఓకే, జీలకర్ర వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు. నెక్స్ట్ ఇందులో మనం ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, నెక్స్ట్ క్యాప్సికమ్, ఇంకా మన చాయిస్ అన్నమాట వెజిటేబుల్స్ మన చాయిస్. ఆలు, ఇందులోనే కొంచెం స్వీట్ కార్న్. ఇప్పుడు వేసే కదా వెజిటేబుల్స్ అన్ని, ఇవన్నీ నీ ఫేవరెటా? ఎక్కువ ఫేవరెట్ బీన్స్. ఓకే, సో ఇది కొంచెం షాలో ఫ్రై. సో ఇక హోలీ చిన్నప్పుడు ఎలా ఉంది? సో వన్స్ నువ్వు పెద్ద అయిన తర్వాత ఒక క్లాసికల్ డాన్సర్గా ఉన్నప్పుడు జరుపుకునే హోలీ ఎలా ఉంది? ఎప్పుడు బాగుంది, నీకు నచ్చింది బాగా? హోలీ అంటే చిన్నప్పుడే బాగా ఎక్కువ ఆడాము. ఇప్పుడు కలర్స్ అవి యూజ్ చేసేటప్పుడు ఫేస్ కొంచెం క్లాసికల్ డాన్సర్స్ కదా, మేకప్ వేసుకోవాలి, ఫేస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మేము చిన్నప్పటి నుంచి అయినా కూడా హోలీ ఆడేటప్పుడు యాక్చువల్ చిన్న ఉన్నప్పుడు నాన్న వద్దనేవాళ్ళు. కలర్స్ కదా, కెమికల్స్, ఫేస్ అంతా పాడవుతుంది, మళ్ళీ కంట్లోకి వెళ్తుంది, సో అవాయిడ్ చేసేవాళ్ళం. సో మేము చిన్నప్పటి నుంచి అయినా కూడా హోలీ ఆడేటప్పుడు కలర్స్ యూస్ చేయకుండా నేచురల్ కలర్స్ ఇంట్లోనే చేసుకొని ఆడుకుంటాం అన్నమాట. ఇంట్లోనే చేసుకోవడం అంటే ఎలా?
బీట్రూట్ జ్యూస్ తోని పింక్ కలర్ చేసుకుంటాము. లేదు బకెట్లో వాటర్ నింపేసి మనం జ్యూస్ చేసుకుంటే బకెట్ వాటర్ మొత్తం బీట్రూట్ కలర్ జ్యూస్ వచ్చేస్తుంది. అండ్ ఫుడ్ కలర్స్ వంటకి యూస్ చేస్తాం కదా, సో వాటిని కూడా వాటర్ కలర్స్ లో చేసుకుంటాము. ఓహో, ఇంకా పౌడర్స్ చల్లుకునేది పూసుకునేది కాదు, అలా అయినా కూడా పసుపు, పిండిలో పసుపు అలా న్యాచురల్ కలర్స్ అని బిఫోర్ డేనే కలర్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాం, టమాటాలు అన్ని. సో ఎప్పుడు ఆడుకున్నా కూడా న్యాచురల్ కలర్స్. చిన్నప్పుడు గుడ్లు కొట్టుకునేటోళ్ళ? మేము బయటికి వెళ్ళే వాళ్ళం కాదు భయానికి. అటాక్ అవ్వలేదా నీకు గుడ్డు? లేదు. ఓకే, ఎంతవరకు వచ్చింది? కొంచెం ఫ్రై అయ్యాయి. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఇది కొంచెం షాలో కలర్ చేంజ్ అండి, షాలో ఫ్రై టైప్. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఇంకా క్రిస్పీగా వస్తుంది కిచిడిలో. ఈ ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంకా మిగతా వేసుకుందామా అయితే? సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సజ్జ రవ్వ 1 కప్. దీంట్లో మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ ఏదైతే మనం రవ్వ రైస్ ఏది తీసుకుంటున్నామో దానికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ సజ్జ రవ్వ, 1 కప్ రైస్, పెసరపప్పు 1 కప్. ఒకసారి కలిపేసుకుందామా? ఓకే, 1 కప్ వేసుకున్నాము. 3 అంటే మనకి ఇంచుమించు 4 హ్యాపీగా తినేసే ఫుల్ మీల్ అయిపోతుంది. ఇది హర్యానాలో స్పెషల్, ఎందుకంటే ఇది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ సజ్జలు అవి మనకి బాడీని వేడి చేస్తుంది. అక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హర్యానాలో. చాలా చలి, వాళ్ళకి ఫేవరెట్ డిష్ ఇది వింటర్లో. ఓకే, సో వేడి చేస్తుంది కాబట్టి ఇప్పుడు అందులో వాటర్ వేసుకుంటాం. 9 కప్స్ మెజర్మెంట్స్, 3 కప్స్ వేసాం కదా, సో 9 కప్స్ వాటర్. కప్పుకి 3 కప్పులు అన్నట్టు 3 కప్స్ వేసుకున్నాం కాబట్టి 9 కప్స్. ఓకే, సో నీళ్లు కూడా కావాల్సినంత వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్. వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలి మనకి? నార్మల్ రైస్ అయితే మనం 1-2 విజిల్స్ అయితే సరిపోతుంది. బట్ ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం 6 to 7 విజిల్స్ పెట్టుకోవాలి. వైష్ణవి, విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. ఎస్, తీసి చూద్దాం ఒకసారి. ఓకే, సో మన కిచిడి రెడీ అయిపోయింది. వేడి వేడి కిచిడి రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయింది ఆ రవ్వ అంతా కూడా. ఓకే, తీసేసుకుందామా? ఇంకా తీసేసుకుందామా? ఇంకా ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఎంత హెల్దీయో ఇందులో. సజ్జలు, బియ్యం, పెసరపప్పు, కావాల్సినన్ని వెజిటేబుల్స్. నార్మల్ కిచిడి కాకుండా ఇది ఇంకా స్పెషల్ ఉంది, చాలా స్పెషల్. మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇందులో మరి ఏమన్నా గార్నిషింగ్ ఉందా? కొత్తిమీర అండ్ కాజు. ఓకే, సో ముందుగా కాజు వేసేసుకుందాము. దీనిపైన కొత్తిమీర.
వేడి వేడిగా టేస్టీ అండ్ హెల్దీ బాజ్రా కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బాజ్రా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, సజ్జరవ్వ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. బాజ్రా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నెయ్యి వేసి కరిగాక అందులో మిరియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, బంగాళదుంప ముక్కలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి వేగాక అందులో సజ్జరవ్వ, బియ్యం, పెసరపప్పు, సరిపడా నీళ్లు పోసి ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పు, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బాజ్రా కిచిడి రెడీ. బాజ్రా కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం మరి. ఓకే, చలో స్పూన్ తీసుకో. ఓకే, నేను తింటాను. బాగుంది కదా. కొంచెం మనకి వాటర్ కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇదేంటంటే మనకి కిచిడి అంటేనే కాస్త మెత్తగానే ఉంటుంది. సో అలా కావాలంటే కొంచెం వాటర్ మనం తగ్గించుకున్నామంటే ఏంటంటే కాస్త అన్నం మనకి ఆ పలుకులుగా ఉండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. అలాంటి ఇష్టపడిన వాళ్ళు అలా వేసుకోవచ్చు. వాటర్ తక్కువ వేసుకుంటే మనకి ఇది బిర్యానీ టైప్లో వస్తుంది ఫ్లేవర్, ఎక్కువ వేసుకుంటే కిచిడి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకుని మొత్తం అందరూ ఒకేసారి తినేసేయచ్చు. వాళ్ళకి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తోసేసేయచ్చు. అలా ఏజ్ వాళ్ళైనా కూడా చిన్న పిల్లలైనా ఈజీగా తింటారు, పైగా హెల్దీ కూడా. హెల్దీ. సో చాలా బాగుంది బాజ్రా కిచిడి. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నావు? బనానా బజ్జీ. బనానా బజ్జీ. వావ్. సో నేర్చేసుకుందామా బనానా బజ్జీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బనానా బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బనానా బజ్జీ, మనం బనానా ఉత్తి బనానా తింటాం, దాంతో బజ్జీ వేసుకుంటే ఎలా ఉంటుందో అని ఇప్పుడు చూడబోతున్నాం. మామూలుగా కేరళలో అయితే అరటిపండు బజ్జీలు వేసుకుంటూ ఉంటారు, కాకపోతే పొడవు అరటిపళ్ళు కదా, గ్రీన్ కలర్ పొడవు అరటిపళ్ళు. ఇవి మనం రెగ్యులర్ గా తినే కర్పూరం. అరటిపళ్ళు చాలా రకాలు ఉంటాయి, చక్కెరకేళి, అమృతపాణి, కర్పూరం. ఇంకా నీకు తెలిసినవి ఏమున్నాయి? నాకు అరటిపండు చాలా ఫేవరెట్. అరటిపండు అంటే అరటిపండు అంతే, ఏదన్నా పర్లేదు. సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే ముందైతే ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు మిక్చర్ బేస్ మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్ ఫస్ట్. ఇదిగో ఫస్ట్ 1 కప్ మైదా, ఇలాచీ పౌడర్, ½ కప్ షుగర్ పౌడర్, ఈ 3ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. ఓకే. బజ్జీ అంటే శనగపిండితోటే అనుకుంటాం, కానీ మైదా బజ్జీ. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని బజ్జీలు వేసుకునే మిక్చర్. అంటే మనము పకోడీలు అవి వేసుకుంటాము, అలాగుంటాయి. అదే కన్సిస్టెన్సీలో ఈ మిక్చర్ కూడా కలుపుకోవాలి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కొంచెం మనకి గట్టిగానే ఉండాలి, టైట్గా ఉంటే బజ్జీ ఇరిగిపోకుండా ఉంటుంది.
చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే. మనకి ఎవరన్నా రిలేటివ్స్ ఎవరన్నా వస్తే స్వీట్గా వేడివేడిగా చేసుకోవాలంటే తొందరగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ లేకున్నా బనానా నార్మల్ క్యాజువల్గా మనం ఇంట్లో డైలీ తింటానే ఉంటాము. సో అలా బనానాస్తో ఈజీగా చేసేసుకోవచ్చు. నువ్వు చాలా ప్లేసెస్ తిరిగావు కదా, సో నీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ కానీ ఆ ప్లేస్కి వెళ్ళి అది తినాలనిపించే ఫుడ్ కానీ ఏమున్నాయి? నా ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫుడ్ అంటే ఢిల్లీలో ఫుడ్ అంటే మోమోస్. ఓకే, మోమోస్ అంటే ఇష్టమా? బాగా, చాలా ఇష్టం. కానీ ఆ టేస్ట్ ఇంకెక్కడ రాలేదా వేరే ప్లేసెస్ లో? హైదరాబాద్లో ఇక్కడ చాలా దగ్గర, అక్కడి నుంచి నాకు మోమోస్ అలవాటు అయ్యాయి. మేము ఈ ఇయర్ రిపబ్లిక్ డేకి పర్ఫార్మెన్స్ చేసాం అనమాట. నారీ శక్తి ఉంది, పరేడ్ ఉంది కదా, 1500 మెంబర్స్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ బనానాస్ కట్ చేసుకున్నాం. మేము 1 month మొత్తం ఢిల్లీలోనే స్టే చేసాము. ఓ వావ్. అక్కడ హోటల్స్ అదంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు మాకు, ఫుడ్, స్టే, ప్రాక్టీస్ అదంతా. సో మేము December 26th వెళ్ళాము. మళ్ళీ Jan 27th రిటర్న్ అయిపోయాము. సో అక్కడ మేము డైలీ ప్రిఫర్ చేసింది తినేది ఇష్టంగా అంటే చల్లగా ప్రాక్టీస్ చేసి డిసెంబర్లో వెళ్ళాం కదా, సో చాలా కూల్గా ఉండేది. రాగానే మోమోస్ తినేవాళ్ళం. ఇప్పుడు ఈ బనానాస్ని రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం. కానీ మెయిన్ అక్కడ రిపబ్లిక్ డే రోజున చాలా స్పెషల్ ఈవెంట్స్తో పాటు అక్కడ డెకరేషన్స్ మొత్తం అంతా మన ఇండియాని రిజంబుల్ చేసే విధంగా ఒక్కొక్క డిజైన్స్తో పాటు పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు రిపబ్లిక్ డే టైంకి అసలు ఎంత బాగా అనిపించింది అంటే మొత్తం మన ఇండియా అంతా అక్కడే ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి మెయిన్ స్పెషల్ అది రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పటికీ అయితే అలానే చేస్తున్నారా? ఇప్పటికీ అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బనానాస్ని ఇందులో డిప్ చేసి మనం నార్మల్ బజ్జీలు వేసుకున్నాం. ఓకే, బనానా బజ్జీలు. ఓకే, సో బనానాస్ కట్ చేసుకోవడం అయిపోయింది, అలాగే ఆయిల్ కూడా వేడైంది. స్టార్ట్ చేద్దామా బజ్జీలు వేసుకోవడం? ఓకే, సో నెక్స్ట్ ఈ బనానాస్ని ఇందులో డిప్ చేసి నార్మల్ బజ్జీలా వేసుకోండి. స్లైసెస్గా కట్ చేసాం కదా, సేమ్ ఆలూ బజ్జీ వేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మొత్తం స్లైసెస్ అన్నీ కూడా బజ్జీల్లాగా మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నువ్వు వేసేస్తూ ఉండు. ఓకే వైష్ణవి, సో రెడీ అయిపోయినట్టేనే కదా? రెడీ అయిపోయి ఇప్పుడు ఈ 2 sides ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు, మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తెగ హడావుడి చేసేసింది పెద్ద సౌండ్ చేసుకుంటూ. రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇవి. చాలా మైదా బనానా వాటి రెండు మెయిన్ థింగ్ సాఫ్ట్నెస్. స్మెల్, బనానా స్మెల్ అంతా కూడా. పైనాపిల్ బజ్జీలు ఎప్పుడన్నా తిన్నావా? లేదు, ట్రై చేయలేదు. ఓకే, వేడి వేడిగా బనానా బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బనానా బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, మైదా పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, అరటిపళ్ళు 2. బనానా బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, యాలకుల పొడి, పంచదార పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటిపళ్ళుని రౌండ్ గా కట్ చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బనానా బజ్జీ రెడీ. బనానా బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం వైష్ణవి. ఫస్ట్ మీరు.
చేసుకోవడంలో ఫస్ట్ నువ్వు, కానీ వేసుకోవడంలో ఫస్ట్ నేను. దీనికంటే సెపరేట్ స్వీట్ అవసరం లేదు, చాలా హనీ ఫ్లేవర్, చాలా బాగుంది. చల్లగా తింటే మైదా పిండి సాగుతుంది, సో కొంచెం గోరువెచ్చగా మరీ చల్లారిపోయేంత వరకు మాత్రం ఉండద్దు. సో కొద్దిగా వేడిగా అలా తింటూ ఉంటేనే దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది వైష్ణవి, చాలా టేస్టీగా ఉంది. సో మరి నువ్వు పరిచయం చేసిన హర్యానా స్పెషల్స్లో భాగంగా 2 వంటకాలు కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు చేసిన హర్యానా వంటకాలు 2 కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వైష్ణవి పరిచయం చేసిన హర్యానా ప్రత్యేక వంటకాల్లో భాగంగా 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి బాజ్రా కిచిడి, అలానే బనానా బజ్జీ. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి హోలీ పండుగ స్పెషల్ ఎపిసోడ్. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.